నమస్తే మిత్రులారా, నేను శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లేకపోతే అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఏదైనా ఒక వ్యాపారాన్ని ఉమ్మడిగా నిర్వహించినప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ఒక వివాదము భాగస్వాముల మధ్య పార్ట్నర్ల మధ్య ఏర్పడినప్పుడు ఆ వ్యాపార సంస్థ యొక్క అకౌంట్లను మనకు తెలియపరచకుండా దాచినప్పుడు మనం దావా వేయవచ్చా? దావా వేస్తే ఎంత కాలంలోపు దావా వేయాలి? సో మిత్రులారా, కాలపరిమితి చట్టం మన దేశంలో అమలు ఉన్నటువంటి చట్టం. సో ఈ చట్టం ప్రకారంగానే ఏదైనా ఒక సివిల్ నేచర్ కలిగినటువంటి కేసు ఎప్పటిలోపు మనము న్యాయస్థానములో కేసు ఫైల్ చేసుకోవాలో చెప్పే చట్టమే ఈ కాలపరిమితి చట్టం. సో ఈ చట్టంలో మనకు సెక్షన్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా ఒక ఉమ్మడి వ్యాపార భాగస్వామ్య సంస్థ ఇద్దరు లేదంటే అంతకంటే ఎక్కువ మంది కలిసి స్థాపించినటువంటి ఏదైనా ఒక ఉమ్మడి భాగస్వామ్య వ్యాపార సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి పార్ట్నర్స్ మధ్య, భాగస్వాముల మధ్య ఏదైనా ఒక వివాదం ఏర్పడినప్పుడు ఎవరైనా ఒక భాగస్వామి ఆ అకౌంట్కి సంబంధించిన సమాచారం కావాలని కోరినప్పుడు మిగతా భాగస్వాములు ఆ సమాచారాన్ని అతనికి తెలియపరచకపోతే అతను ఆ భాగస్వామ్య సంస్థ ఎప్పుడైతే రద్దయిందో ఆ రద్దయిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు ఆర్టికల్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారంగా సివిల్ న్యాయస్థానంలో దావా ఫైల్ చేసి ఆ ఉమ్మడి వ్యాపార భాగస్వామ్య సంస్థకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్లను, అకౌంట్ని, ఇతర ఇన్ఫర్మేషన్ని ఆర్టీఐ ప్రకారంగా పొందవచ్చు, లేకపోతే సివిల్ దావా ఫైల్ చేసి న్యాయస్థానం ద్వారా కూడా పొందవచ్చు. తనకు రావాల్సినటువంటి లాభాన్ని కానీ, నష్టాన్ని కానీ, ఇతర గుడ్విల్ని కానీ పొందే హక్కు అతనికి ఉంటుంది. సో లిమిటేషన్ ఈస్ ఫర్ 3 years. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.